నమో భగవతి వాసుదేవాయ. భగవద్బంధువులారా, మరి మనము నిన్నటి రోజు అనేకమైనటువంటి సభల యొక్క వర్ణన జనమేజయుడు వైశంపాయనుడు జనమేజయునికి చెప్పడం అనేటువంటి జరిగింది. మరి ఆ విధంగా కుబేర సభ, బ్రహ్మ సభ, యముని యొక్క సభ, వరుణి యొక్క సభ, ఇంద్ర సభ, ఇవన్నీ కూడా మరి అద్భుతమైనటువంటి నిర్మాణాలు, అద్భుతమైనటువంటి వారు సత్పురుషులు కావచ్చు, అనేక మంది రాజులు కావచ్చు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, వీళ్ళందరూ కూడా సేవించడం అనేటువంటి జరిగింది. మరి ఇక్కడ హరిశ్చంద్ర మహత్యము, పాండురాజ సందేశము, ఇది మనకు 12వ అధ్యాయం, సభాపర్వంలో 12వ అధ్యాయం. ప్రాయతో రాజలోకస్తే కతితో వదతం వరాహ వైవస్వత సభాయాం యథా వదసి మే ప్రభోహో అంటున్నారు. యుధిష్ఠిరుడు అంటున్నారు, వాగ్మి శ్రేష్ఠ, నువ్వు వర్ణించిన దాన్ని బట్టి సూర్యసుతుడైన యముని సభలోనే రాజసమూహం అంతా ఉంది. రాజసమూహం అంతా యముని సభలోనే ఉందంట. మనం వర్ణించిన బట్టి చూస్తే వరుణుని సభలో నాగులు, దైత్యులు, నదులు, సముద్రాలు ఎక్కువగా ఉన్నాయి. కన్క్లూజన్ చెప్తున్నాడు. అదేవిధంగా కుబేర సభలో యక్షులు, వృష్యకులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసులు, శంకర భగవానులు వీళ్ళందరూ ఉన్నారు. బ్రహ్మసభలో మహర్షులు, సమస్త దేవ సమూహాలు, సర్వశాస్త్రాలు ఉన్నాయి అని నాకు అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి అని చెప్పేసి సింపుల్గా దాన్ని కన్క్లూడ్ చేయడం జరిగింది. మహర్షి దేవేంద్రుని సభలో సకల దేవతలు ప్రధానంగా ఉన్నారు. స్వల్పంగా వివిధ గంధర్వులు, మహర్షులు ఉన్నారన్నావు. మహర్షి రాజఋషుల్లో హరిశ్చంద్రుడు మాత్రమే దేవసభలో ఉన్నట్లు చెప్పావు. హరిశ్చంద్రుడు దేవసభలో ఉన్నట్లు చెప్పావు, దేవేంద్రుని సభలో ఉన్నట్టు చెప్పావు. నీమవ్రత, నారద, ఆ హరిశ్చంద్రుడు ఏం పని చేశాడు, ఏ తపస్సు చేశాడు, మహాయశస్వి అయిన ఇంద్రునితో ఎలా పోటీ పడగలిగినాడు, ఏం పని చేసినాడు ఆయన? రాజఋషుల్లో హరిశ్చంద్రుడు దేవేంద్ర సభలో ఉన్నట్టుగా చెప్పావు కదా, మరి హరిశ్చంద్రుడు ఏం పని చేసినాడు అంటే ఇంద్రునితో పోటీ పడేంత పని ఏం చేసినాడు ఆయన? మరి ఏ తపస్సు చేశాడు, ఇంద్రునితో ఎలా పోటీ పడగలిగినాడు అని అడిగినాడు. బ్రహ్మఋషి, నువ్వు పితృలోకానికి పోయి మహానుభావుడైనటువంటి మా తండ్రిని పాండురాజును కూడా చూశావు కదా, ఆయన ఎలా కలిశావు, ఆయన ఏమన్నారు అది నాకు చెప్పు, అదంతా నీ ద్వారా వినాలని నాకు కుతూహలంగా ఉంది అని అడిగినాడు. వాళ్ళు పితృలోకానికి కూడా పోయినారు, పాండురాజుతో మాట్లాడినారు. మరి ఆ విషయాలన్నీ నాకు చెప్పు అని చెప్తున్నాడు. నారదుడిని అడుగుతున్నాడు, ధర్మరాజు నారదుడిని అడుగుతున్నాడు. మా తండ్రి గారైనటువంటి పితృలోకానికి కూడా పోయినారు కదా, మరి హరిశ్చంద్రుడు ఇంద్రునితో ఎట్లా పోటీ పడినాడు, ఇంద్రునితో పోటీ కలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది అని చెప్పేసి ఆ విధంగా చెప్పినాడు. నారదుడు ఇలా అన్నాడు, రాజశ్రేష్ఠ, నువ్వు హరిశ్చంద్రుని గురించి అడిగావు కాబట్టి ఆ ధీమంతుని గొప్పతనం వివరంగా నీకు చెప్తాను, విను. హరిశ్చంద్రుడి యొక్క గొప్పతనం. ఇక్ష్వాకు వంశంలో త్రిశంకుడు అనేటువంటి రాజు ఉండేటువంటి వాడు. ఆయన అయోధ్యకు రాజు, విశ్వామిత్రునితో పాటు ఉండేవాడు. కేకయ వంశస్థురాలైనటువంటి సత్యవతి ఆయన భార్య. ధర్మరాజా, ఆ సత్యవతి ధర్మబద్ధంగా గర్భాన్ని ధరించింది. కాలక్రమంలో 10వ నెల వచ్చి ఆమె నిష్కల్మషమైనటువంటి హరిశ్చంద్రుని కన్నది. 10వ నెలలో ఆమె నిష్కల్మషమైనటువంటి హరిశ్చంద్రుని కన్నది. త్రిశంకుసుతుడే లోక ప్రసిద్ధికెక్కినటువంటి హరిశ్చంద్రుడు. త్రిశంకుసుతుడే ఆయన పేరు
ఆయన లోక ప్రసిద్ధికి ఎక్కినటువంటి ముగండ కాదు, విశ్వామిత్రునితో కేకేయ వంశస్థులైన సత్యవతి ఆయన భార్య. ధర్మరాజా ఆ సత్యవతి ధర్మబద్ధంగా గర్భాన్ని ధరించింది. అది వచ్చేసి మార్కండేయుడు మీరు అడిగింది. కాలక్రమంలో 10వ నెలలో ఆమె నిష్కల్మషమైనటువంటి హరిశ్చంద్రుని కన్నది. ఆ త్రిశంకుసుతుడే లోక ప్రసిద్ధికెక్కినటువంటి హరిశ్చంద్రుడు అని చెప్తుంది. హరిశ్చంద్ర అనే కథ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళనే మోటివేట్ చేస్తారు. మరి అంత పెద్ద వాళ్ళే మీరు అడిగిన ప్రశ్న మృకండ మహర్షి కొడుకు మార్కండేయుడు. త్రిశంకు వచ్చి రాముడి వంశం, ఇక్ష్వాకు వంశం. ఆయన కోసమే త్రిశంకు స్వర్గం సృష్టించి ఆయన విశ్వామిత్రుడు. మా వంశంలో ఇట్లాంటి వాడు కూడా ఉన్నాడని ఆయన రాముడు బాధపడతాడు. ఆయనకి ఎట్లాంటి మహానుభావుడు పుట్టినట్టు. శ్రీరాములకి 72 మనుమడు చెప్ప, హరిశ్చంద్రుడు 72 తాత. ఆ రాజు మిక్కిలి బలవంతుడు, సర్వరాజులకు సామ్రాట్టు. రాజులందరూ ఆయన ఆదేశాన్ని శిరసావహించడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు. రాజా స్వర్ణమయమై జయశీలమై ఒక రథాన్ని అధిరోహించి శస్త్ర ప్రతాపంతో హరిశ్చంద్రుడు సప్తద్వీపాలను జయించినాడు. ఆయన రాజుగా ఉండేటువంటి వాడు ఇక్ష్వాకు వంశంలో. మరి సప్తద్వీపాలు జంబూద్వీపము, కుశద్వీపము, శాఖద్వీపము, క్రౌంచ్య ద్వీపము, శాల్మిని ద్వీపము, గోమేధ ద్వీపము, పుష్కరైశ్చవ ద్వీపము, సప్తద్వీపము, ప్రకీర్తిత ద్వీపము అని 7 ద్వీపాలు ఉన్నాయి. ఆ సప్తద్వీపాలను జయించినాడు. మహారాజా హరిశ్చంద్రుడు పర్వతారణ్యాలతో సహా సమస్త భూమండలాన్ని జయించి రాజసూయ యాగాన్ని కూడా నిర్వహించినాడు. ఆయన హరిశ్చంద్రుడు ఆదేశాన్ని అనుసరించి రాజులందరూ ధనాన్ని కానుకగా తెచ్చి ఆ యాగవేళ బ్రాహ్మణులకు భోజనం వడ్డించినారు. హరిశ్చంద్రుడు సాధారణంగా యాచకులు అడిగిన దానికంటే 5 రెట్లు ఎక్కువగా దానం చేసేటువంటి వాడు. ఆయన యాగం ముగిస్తున్న దశలో నానా దిక్కుల నుంచి వచ్చిన బ్రాహ్మణులకు వివిధ దానాలతో సంతృప్తిపరిచినాడు. వివిధ భక్ష్యాలతో, భోజ్యాలతో, కోరుకున్న వస్తువులు ఆదుకోవడంలో రత్నరాశులు దానాలతో సంతృప్తిపడిన బ్రాహ్మణులు ఆశీస్సులను అందుకొని హరిశ్చంద్రుడు ఇతర రాజులను మించి తేజస్వి, యశస్వి అయినాడు. అంటే అందరికీ ఇట్లా రాజసూయ యాగాలు చేయడము, అనేకమైనటువంటి ధర్మాలు చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ యొక్క రాజు యొక్క కీర్తి మామూలుగానే సహజంగానే ఆయన యశస్వి అవుతాడు, ఆయన తేజస్వి కూడా అవుతాడనమాట. వర్షర్పవ ధర్మరాజా ఈ కారణం వల్లే 1000 మంది రాజుల్లో హరిశ్చంద్రుడు మిన్నగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. ప్రతాపశీలైనటువంటి హరిశ్చంద్రుడు రాజసూయ యాగాన్ని ముగించి సామ్రాజ్యాభిషేకాన్ని చేసుకుని విరాజిల్లుతూ ఉన్నాడు. భరతశ్రేష్ఠ రాజసూయ యాగాన్ని నిర్వహించిన రాజులందరూ ఇంద్రునితో కలిసి ఆనందంగా ఉన్నారు. యుద్ధరంగంలో వెనుచూపక నిలిచి మరణించిన వారు కూడా స్వర్గలోకానికి చేరి కూడా ఆనందంగా ఉన్నారు. తీవ్రమైన తపస్సు చేసి శరీరాన్ని త్యజించినటువంటి వారు కూడా ఇంద్రలోకాన్ని పొంది శ్రీమంతులై సదా ప్రకాశిస్తున్నారు. కౌరవనందన కౌంతేయ, నీ తండ్రి పాండురాజు హరిశ్చంద్ర వైభవాన్ని చూసి ఆశ్చర్యపడి నీకు ఒక సందేశాన్ని పంపినాడు. ఆయన యొక్క వైభవాన్ని చూసి పాండురాజు నీకు ఒక సందేశాన్ని చెప్పాడయ్యా. నారదుడు అంటున్నాడు, రాజా నేను మానవలోకం వస్తున్నానని తెలిసి నాకు నమస్కరించి ధర్మరాజుతో చెప్పవలసిందిగా నాతో ఇలా చెప్పాడు. మీ పాండురాజు నేను ఇట్లా కిందకు వెళ్తున్నాను, మానవలోకంలోకి వెళ్తున్నాను అంటే ధర్మరాజుకి ఈ విషయం చెప్పండి అని చెప్పేసి ఆయన అక్కడ నాకు విషయాన్ని తెలియజేసినాడు. అంటే వాళ్ళ గుర్రాన్ని వదిలిపెట్టి ఆ విధంగా చేయడం, అంటే వాళ్ళ యొక్క సామంత రాజ్యాలని ఇది చేసుకోవడం, రాజ్యాలని కలుపుకోవడం. అది గుర్రాలది, ఇది గుర్రం కాదు. అక్క తన దగ్గర ఉండే ధనము ఆస్తులన్నీ వితరణ చేయడం, అంత పనిచేయడం, దానాల ధర్మాలకు చేయడం. అశ్వమేధ యాగం వచ్చేసి గుర్రాన్ని వదులుతారు, అది ఎక్కడి వరకు ఉంటే ఆ భూభాగం అంతా వాళ్ళదే ఉంటుంది, చుట్టుకుంటూ ఉంటారు. దాన్ని ఎవరైనా జయిస్తే అక్కడి వరకు ఉంటుంది అనమాట. కాబట్టి భరత నువ్వు భూమినంతా జయించినావు, సోదరుని అదుపులో ఉన్నారు కాబట్టి శ్రేష్ఠ యాగమైనటువంటి రాజసూయ యాగాన్ని ఆచరించు. నా కుమారుడైన నువ్వు రాజసూయ యాగాన్ని నిర్వహిస్తే వెంటనే నేను కూడా హరిశ్చంద్రుని వలె ఎన్నో సంవత్సరాలు ఇంద్ర సన్నిధిలో ఆనందాన్ని అనుభవించగలను.
అప్పుడు నేను అలాగే అని నేను భూలోకానికి వెళ్తే మహారాజైన నీ కుమారునికి నీ మాట చెప్పగలను అని పాండురాజుతో చెప్పాను. పాండురాజుతో చెప్పాడు. పురుషశ్రేష్ఠ ధర్మజ, మీ తండ్రి సంకల్పాన్ని నువ్వు పాటించు. పాండురాజు పంపించినాడు అక్కడి నుంచి రాజసూయాగం చేయమని ధర్మరాజుకు నారదునితో పంపించినాడు మెసేజ్ ఆయన. పురుషశ్రేష్ఠ ధర్మజ, మీ తండ్రి సంకల్పాన్ని నువ్వు పాటించు. తత్ఫలంగా నీవు నీ పూర్వీకులతో సహా ఇంద్రలోకాన్ని కూడా నువ్వు పొందగలుగుతావు. రాజా, ఈ రాజసూయ యాగానికి ఎన్నో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. యాగ వినాశనులైనటువంటి బ్రహ్మరాక్షసులు ఎన్నో విఘ్నాలను కూడా కల్పిస్తారు. ఈ యాగాన్ని అనుష్ఠించడం వల్ల ఈ భూమండలంలో సర్వక్షేత్ర వినాశకమైన యుద్ధం సంభవించే కారణమైన సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది. ముందే గెస్ట్ చేసేసినాడు. ఈ యాగాలు నిర్వహిస్తే ఇప్పుడు మామూలుగా మనకు సమాజంలో ఎట్లుంటే మంచి పని చేసే వాళ్ళకి ప్రోత్సాహం ఎవరు కాదు, ఆటంకాలు ఎక్కువ. మంచి పని చేస్తా అంటే వానికి ఆటంకం కలిగిస్తారు. అంటే ఇంకోటి ఏమంటే రాజసూయ వైభవాన్ని చూసి ఇతరురాజులు దండెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అది చూసే కదా దుర్యోధనుడు వీళ్ళంతా ఇది అసూయ పడేది. ఇన్ని వైభవాలు అని చెప్పి. ఎందుకంటే అసూయ చాలా చెడ్డది. మనిషికి ఈర్ష్య ద్వేషాలు చాలా చెడ్డది. కాబట్టి మనకు మత్సరం ఉంటుంది. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యం అంటారు కదా. మత్సరం అంటే అసూయనే. ఆ అసూయ పడ్డం అనేటువంటిది మనకు మంచి వాళ్ళ ఏదన్నా చేస్తూ ఉన్నప్పుడు మనము వాటికి హెల్ప్ చేయాలి, లేకుంటే ఊరికన్నా ఉండాలి. కానీ మంచి పనులు చేసే వాళ్ళకి ఆటంకాలు ఎక్కువ అయినప్పటికీ కూడా మంచి వాళ్ళు దాన్ని చేస్తూనే ఉంటారు, వదలరు. అది వాళ్ళకు ఉండేటువంటి గొప్ప వరం. ఎందుకంటే వాళ్ళకి దైవశక్తి తోడుగా ఉంటుందన్నమాట. మంచి పనులు చేసేటువంటి వాళ్ళకి దైవశక్తి తోడుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుకు పోతూనే ఉంటారు. వాళ్ళు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చెదరదు. వాళ్ళ స్థిర సంకల్పం. ఎవరికైనా చెదిరింది అంటే ఇంకా వాళ్ళు సరిగా మళ్ళీ ఆధ్యాత్మికతలో లేరని అర్థం. కాబట్టి ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు ఆ ఇంద్రియ నిగ్రహంతో చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎందుకంటే అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనకు బాగా కాసినటువంటి చెట్లకే రాళ్ళు వేస్తారంటారే, అట్లా బాగా కాసిన చెట్లకే రాళ్ళు పడతాయి, మిగతా దానికి రాళ్ళు పడవు. కాబట్టి రాజా, ఈ రాజసూయ యాగానికి ఎన్నో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. యాగ వినాశకులైనటువంటి బ్రహ్మరాక్షసులు ఎన్నో విఘ్నాలను కల్పిస్తారు. ఈ యాగాన్ని అనుష్ఠించడం వల్ల భూమండలంపై సర్వశాస్త్ర వినచ్చమైన యుద్ధం సంభవించే అవకాశము సంఘటనలు కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. రాజేంద్ర, ఇదంతా ఆలోచించి నీకు క్షేమం అనిపిస్తే ఆచరించు. 4 వర్ణాలు రక్షించడంలో నిత్యం అప్రమత్తమై సంసిద్ధుడివై ఉండు. లోకంలో అభ్యుదయాన్ని పొందు, ఆనందంగా ఉండు. ధనముతో బ్రాహ్మణులను తృప్తిగా చేయి. నువ్వు నన్ను అడిగిన విషయాన్ని వివరంగా చెప్తాను. నువ్వు అనుమతిస్తే ఇక్కడి నుంచి ద్వారకకు వెళ్తాను. అప్పుడు వైశంపాయనుడు జనమేజయ, నారదుడు పాండవులతో ఇలా పలికి తన వెంట వచ్చిన మునులతో కలిసి నిష్క్రమించేసినాడు. నారదుడు చెప్పేసినాడు, ఇది ఆచరించగలిగితే ఆచరించయ్యా, మీ నాన్నగారు చెప్పినారు ఈ విధంగా అని చెప్పినాడు. నారదుడు వెళ్ళిపోగానే కురువంశ వస్తుడైనటువంటి ధర్మరాజు తన సోదరులతో రాజసూయ యాగాన్ని గురించి ఆలోచించినాడు. అంటే తండ్రి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలా, తండ్రి ఊరికే చెప్పిండాడు ఇది అని చెప్పేసి ఆ పితృదేవతల యొక్క ఆజ్ఞను శిరసా వహించడానికి తన సోదరులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. వైశంపాయనుడు జనమేజయ, ధర్మరాజు నారదుని మాటను విని నిట్టూర్చాడు. రాజసూయ యాగాన్ని గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా ఉండలేకుండా పోయినాడు. ఈ నారదుడు చేయమని చెప్పలే, ట్విస్ట్ కూడా చెప్పేసిపోయినాడు ఆయన. ఇది వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, యుద్ధం జరిగే సంఘటనలు కూడా ఉన్నాయి అని చెప్తే ఈయన కొంత నిట్టూర్పు విడిచినాడు. ఇంకా చేయలేకుండా కూడా ప్రశాంతంగా ఉండలేకుండా పోయినాడు. అట్లా టెన్షన్ ఒకటి, చేస్తే ఏమవుతుందో ఏమో, చేయకపోతే మా నాన్న యొక్క మాట, రెండు సజెషన్. కాబట్టి రాజసూయ యాగాన్ని చేసిన మహాత్ములైన రాజఋషులు గొప్పతనాన్ని విన్నాను. పుణ్యకర్మల ద్వారా ఉత్తమ లోకాలు పొందిన వైనాన్ని ఆలోచించాడు. ప్రత్యేకించి రాజఋషి అయిన హరిశ్చంద్రుని వైభవాన్ని తెలుసుకుని ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేయాలని భావించినాడు. రాజసూయ యాగము ఆయన చేసినాడు హరిశ్చంద్రుడు. మరి ఆయన గొప్పవాడైనాడు కాబట్టి ఇక్ష్వాకు వంశంలో గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు. మరి నేను కూడా చేయాలి అనుకున్నాడు. తరువాత యుధిష్ఠిరుడు సభాసభులందరినీ సత్కరించి వారి సత్కారాలను గ్రహించి
రాజసూయాగాన్ని నిర్వహణకు సంకల్పించినాడు. రాజేంద్ర కురుశ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడు బాగా ఆలోచించి రాజసూయాగంపై మనసు పెట్టాడు. అద్భుత బల పరాక్రమంగా ధర్మరాజు తన ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ సర్వలోక హితం మీద కూడా మనసును పెట్టాడు. సమస్త ధర్మాలలో శ్రేష్ఠుడైన ధర్మరాజు సర్వ ప్రజలను అనుగ్రహిస్తూ అందరికీ సమానంగా హితాన్ని చేయగలిగినాడు. కోప మదాలను పరిత్యజించి అందరికీ వారికి ఇవ్వదగలిసిన వాటిని ఇవ్వండి. రాజ్యంలో ధర్మరాజు చక్కగా నిర్వహించాడు అన్న మాట తప్ప మరొకటి వినిపించకూడదు. మీరు ఏమి ఇస్తారో అందరికీ ఇవ్వండి. వారి శక్తిని బట్టి వారి స్థితిని బట్టి అంతా ఇవ్వాల్సిందే. ఇది ఎట్లా రావాలంటే ఒక ధర్మరాజు చక్కగా నిర్వహించాడు అని నాకు పేరు రావాలి అని చెప్పాడంట. ధర్మరాజు ఆ రీతిగా వ్యవహరించగా ప్రజలందరూ తండ్రి వలె ధర్మజునిపై ఆసక్తులైనారు. ఆయన ద్వేషించే వారే లేరు. అందుకే అజాత శత్రువు అయినాడు. ఎవరు ఆయన ద్వేషించేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన నారదుడు ఎన్నో పరిపాలనా సూత్రాలను చెప్పినాడు. అవన్నీ కూడా పాటిస్తూ ఉన్నాడు. అజాత శత్రువుగా ఆయన నిలిచిపోయినాడు చరిత్రలో. ధర్మజుడు అందరినీ ఆదరించేవాడు. భీముడు అందరినీ రక్షించేవాడు. సవ్యసాచి అయిన అర్జునుడు శత్రువులను అణిచేసేటువంటి వాడు. ముగ్గురు అంతే, ముగ్గురు బల పరాక్రమవంతులే. ఈయన అందరూ పరిపాలించి ఆదరించినాడు. భీముడు అందరినీ రక్షించేవాడు. ఎవరు వచ్చినా వాళ్ళని చంపేసేటువంటి వాడు. సవ్యసాచి అయినటువంటి అర్జునుడు శత్రువులను అణిచి పారేసేటువంటి వాడు. ఇంకేం భయం వాళ్ళకి చెప్పండి? ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ధీమంతుడైన సహదేవుడు ధర్మబోధ చేసేవాడంట. నకులుడు స్వాభావికంగా వినయంగా ఉండేటువంటి వాడు, అందరితో వినయంగా ఉండేటువంటి వాడు. అందువల్ల రాజ్యంలో జనపదాలని కలహాలు భయాలు లేకుండా ధర్మాసక్తితో ఉన్నాయి. వారు కోరినప్పుడు విస్తారంగా వర్షాలు కూడా కురిసేవి. చూడండి, ఆ మహానుభావులు ఉండేటువంటి ప్రదేశాల్లో వర్షాలు కూడా ఆ విధంగా కురిసేటువంటివి అన్నమాట. ఇప్పుడే ఇచ్చేసారు. ధర్మజుడు కార్యనిర్వహణ వలన వడ్డీ వ్యాపారస్తులు, యాగ సామాగ్రి, గోరక్షణ, వ్యవసాయము, వ్యాపారం బాగా వృద్ధి చెందినాయి. దరిద్రుల నుంచి గడిచిపోయిన సంవత్సరాలు బాకీలు వసూలు చేసేవారే కాదంట. దరిద్రులు ఎవరైనా వడ్డీకి తీసుకుంటే ఆ వడ్డీని వదిలేసేటువంటి వాళ్ళంట. వద్దయ్యా అని చెప్పేసి ధర్మరాజు రాజ్యంలో ఆ విధంగా వదిలేసేటువంటి వారు. చూడండి, వర్తమాన కాలంలో బాకీలకై ఎవరిని పీడించేటువంటి వాళ్ళు కాదు. ధర్మతర్పరులైన ధర్మరాజు వలన పాలన చేస్తుండగా రోగాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ సంభవించేవి కాదు. రోగాలు వచ్చేటువంటివి కాదు, అగ్ని ప్రమాదాలు సంభవించేటువంటివి కాదు. దొంగల నుంచి కానీ, వంచకుల నుంచి కానీ, రాజుల వల్ల కానీ, రాజబంధువుల వల్ల కానీ, ప్రజలకు మోసాలు కానీ, అత్యాచారాలు కానీ వాళ్ళు గురి కాలేదు. అంత ప్రశాంతమైనటువంటి అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన ధర్మరాజు చేయగలిగినాడు. ఓ రకంగా ధర్మరాజు యొక్క పాలన శ్రీరాముని యొక్క పాలన గుర్తు తెచ్చే విధంగా ఉందంట, ఈక్వల్గా ఉందంట. ఆ విధంగా శ్రీరాముని యొక్క ప్రజలు కూడా పరస్పరం కపటత్వంతో ప్రవర్తించేవారు కాదు. ఇతర రాజులు తమ రాజ్యంలో కులీన వయస్సులతో కలిసి యుధిష్ఠిరునికి ప్రియాన్ని చేకూర్చడానికి, కప్పం చెల్లించడానికి, తాము సంపాదించిన ధన రత్నరాశులు కానుక చేయడానికి, సంధి విగ్రహ షడ్గుణాలతో సహకరించడానికి ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారు. రాజా మనస్కులు, విషయాశక్తి గలవారు ఎంత విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు చేస్తున్న ధర్మజుని ధర్మపాలనలో దేశము అభివృద్ధి చెందింది, బాగా అభివృద్ధి చెందిపోయిందన్నమాట. యుధిష్ఠిరుని కీర్తి అంతా వ్యాపించింది. ఆయన సర్వగుణ ప్రపూర్ణుడు, అన్నింటినీ వహించగలిగినటువంటి వాడు, అంతటా విరాజిల్లేటువంటి వాడు. దశదిక్కులా వ్యాపించిన మహాకీర్తి వలన యుధిష్ఠిర చక్రవర్తి పాలిస్తున్న రాజ్యంలోని ప్రజలు బ్రాహ్మణుల నుంచి గోపాలుల వరకు అందరూ ధర్మరాజును తల్లితో తండ్రితో సమానంగా చూసేటువంటి వాళ్ళు. మాకు తల్లిదండ్రి అంటే పాండవులేనయ్యా, ఇంక వేరే వాళ్ళు కాదు మాకు అని చెప్పేసి ఆ స్థాయికి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల స్థానాన్ని ఈ ధర్మరాజుకు ఇచ్చినారన్నమాట. వైశంపాయనుడు ఇలా అన్నాడు: వాగ్మి అయినటువంటి యుధిష్ఠిరుడు మంత్రులను సోదరులను పిలిచి రాజసూయాగాన్ని గురించి పదే అడిగాడు. రాజసూయాగాన్ని నిర్వహించదలిచి ధర్మరాజు తమను ప్రశ్నించగా ఆ మంత్రులంతా మహాప్రాజ్ఞులై ధర్మరాజుతో ఇలా అన్నారు: రాజసూయాగాన్ని నిర్వహించి అభిషక్తుడైన రాజు వర్ణుని గుణాలను పొందగలడు. అందువలన ఏ రాజు అయినా రాజసూయాగం చేసి సామ్రాట్టు గుణాలనే పొందగలడు, అంటే గొప్ప చక్రవర్తి కాగలడు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చక్రవర్తి ఆయన కాగలడు. ఇప్పుడు హరిశ్చంద్రుడిని మనం ఎందుకు తలుచుకుంటాను? మరి అంత రాజసూయ యాగాన్ని చేసినటువంటి వాడు, సత్యవ్రతానికి కట్టుబడినటువంటి వాడు. ఆ యాగం చేయడం వల్ల ఎలాంటి ఆటంకాలు ఆయనకు జరగలేదు. కారణమేమి? ఆయన యొక్క గుణము వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను కాపాడుతూ ఉంటుందన్నమాట. ఆ గుణాలు వాళ్ళకి ఏదైతే గుణం ఉందో మరి ఆ విధంగా ఆ సత్యాన్ని చెప్పడము, సత్యం కోసము తనే కాకుండా తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసినాడు. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఎంతో ఒకసారి చెప్పయ్యా ఊరికే అని చెప్పేసి అన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ సత్య దాని మీద వదిలి పక్కన రాకుండా పోయాడనమాట. ఒక్కసారి నేను అప్పు తీసుకోలేదు అని చెప్పు, ఒక్కసారి చెప్పు చాలు అని చెప్పినా కూడా ఆయన ఏ రోజు కూడా దాన్ని వెనక్కి తీసుకోలేదు. మరి అట్లాంటి అద్భుతమైనటువంటి చక్రవర్తులు ఇక్ష్వాకు వంశంలో ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళని చూస్తే మనం అసత్యాలే ఎక్కువ చెప్తాం ఈరోజు సత్యాల కంటే. అసత్యాలను చెప్పడానికే ప్లాన్ వేసుకుంటాం. కలియుగానికి 4 లక్షణాలు ఉన్నాయి. ఆ 4 లక్షణాల్లో సత్యానికి రిలేటెడే కలియుగం. సత్యానికి రిలేటెడే కలియుగం. శౌచము, దయ, అహింస, సత్యము. 4 ధర్మం అనేది 4 పాదాల మీద ఆధారపడి ఉంటుంది. అహింస, సత్యము, శౌచము, సత్యము, దయ ఉంటుంది. దయ, అహింస, శౌచము, సత్యము, ఈ 4 మీద ధర్మం ఆధారపడి ఉంటుంది. కలియుగానికి వచ్చిందే సత్యము. ఈ కలియుగంలో ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారండి. మరి సత్యం ఎలా తెలుస్తుంది అంటే జ్ఞానం నుంచి తెలుస్తుంది. జ్ఞానం ఎలా వస్తుంది అంటే చిత్తశుద్ధి నుంచి వస్తుంది. చిత్తశుద్ధి ఉందనుకోండి, దానివల్ల జ్ఞానం వస్తుంది. మనకి జ్ఞానం వచ్చిన తర్వాత మనకు సత్యం తెలిసిపోతుంది. అయ్యో ఇదేనేమయ్యా అని చెప్పేసి. ఇప్పుడు తత్వమసి అని చెప్తారు. మహావేదాలు ఏం చెప్తాయి? మనకి 4 వాక్యాలు చెప్తాయి. ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తుంది ఒక వేదం. మనకి ఒక వేదం ఏం చెప్తుంది? అహం బ్రహ్మాస్మి అని చెప్తుంది. ఒక వేదం ఏం చెప్తుంది? అయం ఆత్మానం బ్రహ్మ అంటుంది. ఇట్లా ఒక్కొక్క వేదము సారం అది. అయం ఆత్మానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఇవి 4 ప్రసిద్ధ వాక్యాలు. ఇవి తత్వమసి అంటే ఏమి? ఇప్పుడు మనం మంగళారతి తీసుకుంటాం, ఆ జ్యోతి ఇట్లా మొక్కుంటాం మనం. అంటే ఆ జ్యోతి నువ్వై ఉన్నావు అని అర్థము. అది ఆ జ్యోతినే నేనై ఉన్నాను అని చెప్పేసి మనం మొక్కోవడం. ఆ జ్యోతి స్వరూపంలో కనపడినటువంటి దేవుణ్ణి నేనై ఉన్నాను అంటే నీలోనే భగవంతుడు ఉన్నాడు. కానీ కామక్రోధ లోప మదమాశ్చర్యాల ద్వారా మనకు తెలియబడడం లేదు. మనలో ఉండేటువంటి భగవంతుణ్ణి మనం సాక్షాత్కరించుకోవడం లేదు. కారణమేమి? మనకు సత్యం తెలియదు కాబట్టి. సత్యం అనుభవంలోకి రాలేదు. ఈరోజు అందరూ చదివే వాళ్ళు ఉన్నారు, దానికి ఏదేదో రాసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అది రాసినాం ఇది రాసినాం అంటుంటారు. మేము భాగవతం ఇంకా సులభంగా, ఏం సులభంగా రాస్తే ఏం, దాని చక్కగా ఉంది, అదే తెలుగులోనే బాగుంది, నువ్వేంది రాసేది మళ్ళీ దానికి తాత్పర్యాలు రాసినాం, దీనికి తాత్పర్యాలు రాసినాం అని చెప్తుంటారే కానీ దీన్ని నేను పాటిస్తున్నాను అని చెప్పేసి ఎవరు చెప్పరు. ఇప్పుడు పిల్లవాడు ఎవరైనా భగవద్గీతలో 50 శ్లోకాలు నేర్చుకున్నామంటే శభాష్ అనొచ్చు. కానీ 90 ఏళ్ళైనా నేను భగవద్గీత చదువుతానే ఉన్నాను. చదువుతా అంటే ఏం ప్రయోజనం? పఠించే గ్రంథం కాదు, అది పాటించే గ్రంథం. నేను 90 ఏళ్ళైనా ఈరోజు అలా చదవడం లేదు. ఏం చదవకపోతే నువ్వు మునిగిపోయిండేది, యాపదన్నా పాటించుంటేది కదా. యాపదన్నా పాటించుంటే కదా ఇప్పుడు నేను చదవలేదప్ప భగవద్గీత, ఎలా దేవుడు నాకు ఇవ్వలేదని. దేవుడు ఎందుకు ఇవ్వాలి అదంతా నీకు? నువ్వు పాటించుకుంటే ఏం తీస్తాడు ఆయన? ప్రతిదీ దేవుడి మీద వేసేదే. ఏది వచ్చినా కూడా దేవుడి మీదకి వేసేది. నీకు భగవంతుడేమి నీకు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు. ఆయన నీకు అవకాశం ఇచ్చినాడు అంతే. అంతే కదా. బుద్ధి కర్మానుసారం కాదు, మనం బుద్ధిని సక్రమంగా పెట్టుకోవడం లేదు కదా. మనం ఏదన్నా వినేటప్పుడు మనసుకు నచ్చిందే వింటాము, బుద్ధికి నచ్చింది వినము. మనసుకు నచ్చిందే వింటా ఉంటాం. ఇప్పుడు కథ చెప్పు బాగా వింటాం మనం.
అదే రామాయణ ఇది చెప్పు ఈయనం సరిగా ఇది చెప్పు మనం ఇది గుర్తుండదు మనకి. అదే ఒక కథ చెప్తే గుర్తుంటుంది. కాబట్టి మనకు మనసుకు నచ్చింది కాదు వినాల్సింది, బుద్ధిని ఆలోచింపజేసే విధంగా ఉండేది మనం వినాలి. మనసుకు నచ్చింది ఏదో చెప్తుంటారు ప్రవచనాలు, కొంతమంది మనసుకు నచ్చినట్టే చెప్తుంటారు. భలే చెప్తాడబ్బా ఆయన అంటారు. ఏముండదు దాంట్లో, ఏముండదు దాంట్లో, ఒక శాస్త్ర పరిజ్ఞానం కానీ దాంట్లో చెప్పేది కానీ ఏది ఉండదు, ఏముండదు. అని బుద్ధికి చెప్పేటువంటి మాటలు అంత త్వరగా బుద్ధికి రచించవన్నమాట. ఎందుకంటే బుద్ధి యాక్టివేట్ అయిందనుకో ఇంకా మనసుని కంట్రోల్ చేస్తుంది. అది మనసు ఎప్పుడైతే కంట్రోల్ అయిపోతుందో మనసు ఉనికే ఉండదు. ఇంకా మనసు ఉనికి, అందుకే మనసు బుద్ధి చెప్పిన మాట వినుకోకుండానే చేస్తూ ఉంటుంది అనమాట. దాని పనే అది. యాడ వింటాడో వీడు బుద్ధి మాటలని, ఏడన బుద్ధి మాటలు చెప్తా అంటే ఏందో పదాం రాపా బయటకన్నా పోయేసాము టీ తాగొస్తామని చెప్పి వెళ్ళిపోతాం. అప్పుడు ఉన్నించలేదా? కాబట్టి బుద్ధి చెప్పినటువంటి మాటలు మనం ప్రయత్నపూర్వకంగా వినాలా. బలవంతంగా అయినా కూడా ఇట్లాంటి గ్రంథాలను వింటే నెమ్మదిగా ఈ మనసు వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే మనసు వీక్నెస్ అయిపోతుందో మనసు యొక్క ఉనికి వెళ్ళిపోతుంది. ఇంకా మనసు బుద్ధిలోకి వెళ్ళిపోయి బుద్ధి చెప్పినటువంటి మాటలు వింటే అప్పుడు భగవంతుని యొక్క సాక్షాత్కారం మనకు లభిస్తుంది అని శాస్త్రాలు పదే చెప్తున్నాయి. ఈ విషయాన్ని పదే ఒకటి కాదు రెండు కాదు పదే చెప్తున్నాయి. అందుకే శ్రవణం చేయాలా అని చెప్తాడు. పరీక్షిత్ మహారాజు శ్రవణం చేసే ముందు నేను 7 రోజుల్లో చనిపోతా అనేటువంటి వాడు. శ్రవణం చేసిన తర్వాత శుక్ల వారు అడిగినారంట, ఏమయ్యా ఏమనిపించింది నీకంటే 7 రోజుల తర్వాత నా శరీరం మాత్రమే మరణిస్తుంది, నేను మరణించడం లేదు అని తెలుసుకున్నాను అన్నాడు. మరి ఎందుకంటే చూడండి, అది జ్ఞానం అంటే, అది సత్యం అంటే. నేను 7 రోజుల్లో చనిపోతా అని చెప్పేసి పెద్ద బంగ్లా కట్టి మధ్యలో ఒకటి ఆ పిల్లర్ వేసుకొని రాజస్తంభం పెట్టేసి ఆ చర్చకుడు రాకూడదని చెప్పేసి అంతా ఏర్పాట్లు చేసుకున్నాను. మరి ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఆయన భాగవతం అంతా వినిన తర్వాత శుక్లవారు అడిగినాడు, ఏమర్థమైంది అని కంటే, స్వామి అప్పుడు 7 రోజుల్లో చనిపోతున్నాను అనుకున్నాను, ఇప్పుడు నేను చనిపోతున్నాను కానీ నేను ఆత్మగా చనిపోవడం లేదు, నా ఆత్మ శాశ్వతమని తెలుసుకున్నాను, ఇప్పుడు ఆనందంగా అనుభవిస్తాను, ఆ పాము యొక్క కాటు తక్షకుడి యొక్క కాటును నేను ఆనందంగా అనుభవిస్తాను అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి దాని యొక్క కన్క్లూషన్ అది. మనం శాస్త్రాన్ని వింటే దాని నుంచి వచ్చేటువంటి ప్రయోజనం ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే అట్లాంటి శాస్త్రాన్ని ఆయన శ్రవణం చేసి ఆ భాగవతాన్ని శ్రవణం చేసి అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించినాడు. సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి జ్ఞానం వచ్చేసింది. కాబట్టి సత్యాన్ని మనం తెలుసుకోవాలా. కలియుగంలో సత్యం తెలుసుకున్న వాళ్ళు చూడండి ఆనందంగా ఉంటారు. ఏం వాళ్ళ దుఃఖం ట్రేస్ ఉండదు, వాళ్ళకి ఏం దుఃఖం ఉండదు, జరిగిపోతుంటుంది అంతే. మనం శాశ్వతము అనేటువంటి ఒక దీంతో ఉంటాం. మనం శాశ్వతం, మనమంతా మన బాడీనే పోయేది కానీ మనం శాశ్వతమే. అలాంటి దీనికి అలాంటి బుద్ధికి పదను పెట్టాలన్నమాట. భయం అనేటువంటిది లేదు మనకు, ఏమీ లేకుండా ఉండాల. ఎప్పుడైతే భయం లేదో నీలో ఉండేటువంటి దైవిక శక్తులు మేల్కొంటాయి. దైవిక శక్తులు ఎప్పుడు మేల్కొంటాయంటే నువ్వు భయపడే వరకు దైవిక శక్తులు మేల్కోవు. నువ్వు భయం వదిలేసినావు అనుకో దైవిక శక్తులు మేల్కొంటాయి, నీకు పరమాత్మ దర్శనాన్ని ఇస్తాయి. నీలో ఉండేటువంటి పరమాత్మ దర్శనం అవుతుంది నీకు. ఆ దర్శనం వలన భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ నీకు తెలిసిపోతాయి. అలాంటప్పుడు ఎందుకు ఆనందంగా ఉండడం చెప్పండి? ఆనందంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి బుద్ధికి పదని చెప్పేటువంటి మాటలను మనం చేయాలా. కలియుగంలో సత్యాన్ని పట్టుకోవాలా. సత్యాన్ని పట్టుకోకుంటే ఎవరు ఇక్కడ ఆనందంగా ఉండరు. నీ అధికారం కాదు కదా, నీకు అధికారం కానీ డబ్బు కానీ బంధువులు కానీ హోదా కానీ కీర్తి ప్రతిష్టలు కానీ ఏవి కూడా నీకు ఇక్కడ పని చేయవు, నిన్ను ఆనందంగా ఉంచలేవు. నేను ఉంచితే కొంత తాత్కాలికంగా సంతోషం ఉంటుందేమో కానీ పర్మనెంట్ అయినటువంటి ఆనందం అనేటువంటిది రాదు. వాటి కలియుగానికి మూలమైనటువంటి సత్యాన్ని అనేక మంది చెప్పినారు. అన్నమాచార్యులు వారు చెప్పినారు. ప్రతి ఒక్కరు చిన్న దాంట్లోనే చెప్పినారు. చిన్న దాంట్లోనే చిన్న పద్యాల్లో చెప్పినారు. వాళ్ళు పెద్దగా నువ్వు ఏదేదో పోయి చదవాల్సిన పని లేదు. చిన్న కంచు మోగునట్లు కనకంబు మ్రోగున
అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చెల్లగాను, కంచు మోగునట్లు కనకంబు రోగున విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చెప్పినాడు, ఎంత నీట్గా చెప్పినాడు. ఊరికి వడలలో నాకుతా వాగొద్దయ్యా, కనకంబు మ్రోగుతుంది ఏడన్నా, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున. సజ్జనుండు పలుకు చల్లగాను, సజ్జనుండు మాట్లాడితే చల్లగా అయిపోతుందంటే, మనసంతా హాయిగా ఆనందంగా అయిపోతుందండి. అట్లాంటి గొప్ప సందేశాన్ని వేమన గారు మనకి ఇవ్వడం జరిగింది. ఆయన వైరాగ్యంతోనే ఇచ్చినాడు. వైరాగ్యం వస్తేనే అట్లాంటివన్నీ వచ్చేది వాళ్ళకి. వైరాగ్యం రానంత వరకు, వైరాగ్యం ఆరోగ్యానికి కూడా మంచిదే, ఆరోగ్యానికి కూడా మంచిదే వైరాగ్యం అనేటువంటిది. కాబట్టి ఆ రాజసూయ యాగాన్ని ఆ విధంగా చేసినారు. రాజసూయ యాగాన్ని తమను ప్రశ్నించగా, రాజసూయ యాగాన్ని నిర్వచించినటువంటి వాళ్ళు సామ్రాట్ గుణాలను పొందగలుగుతారు. గురునందనం, నువ్వు సామ్రాట్ గుణాలను పొందడానికి సర్వయోగ్యుడవు, రాజసూయ యాగం చేయడానికి నీకు ఇదే సమయమని వాళ్ళందరూ కూడా చెప్పినారంట. ఆ రాజసూయ యాగ నియమం ప్రకారం క్షాత్ర సంప్రతికి అధీనమైనది. వ్రతాచరణ, శీలురైన బ్రాహ్మణులు అగ్ని ప్రతిష్టాపనకై ఆరు వేదికలు నిర్మిస్తారు. ఆ యాగాన్ని నిర్వహించేవాడు దర్వీ హోమము మొదలగు సమస్త యాగాల ఫలితాన్ని పొందుతాడు. యజ్ఞావసానంలో అభిషేకాన్ని పొందినవాడు సర్వ విజేత సామ్రాట్టుగా వాడు నిలబడతాడు. మహాభాగా, నువ్వు సమర్థుడవు, మేము నీ అధీనంలో ఉన్నాం. మహారాజా, నువ్వు త్వరగా రాజసూయాగాన్ని పూర్తి చేయగలవు. మహారాజా ఇంక సంకోచం చేయకుండా రాజసూయాగం మీద మనసు పెట్టు. ఈ రీతిగా మంత్రులందరూ కలిసి చెప్పినారంట. నువ్వు మనసు పెట్టాయా, మేము రెడీ చేసేస్తామంతా కూడా, నువ్వు మనసు పెట్టేసేయి, ఇదే సరైన సమయము అని చెప్పినారు. ఆ శత్రు సంహార్త అయినటువంటి ధర్మరాజు ధర్మబద్ధం, సాహసపూర్ణం, అభిష్టం, శ్రేష్టమైనటువంటి మంత్రుల మాటలను విని మనసారా స్వీకరించినాడు. మనసారా, ఓహో వెరీ గుడ్, మీరంతా బాగా సపోర్ట్ చేస్తున్నారు, నాకు చేసేద్దాం అని చెప్పేసి భరత ఆ మిత్రులు పలికిన ఆ మాటలు విని తమ సామర్థ్యాన్ని ఆకలింపు చేసుకుని ధర్మరాజు రాజసూయాగం చేయాలని మాటికి మనసు పడ్డాడు. చేద్దామని ధీమంతుడైన ధర్మరాజు మహాత్ములైన ఋత్వికులు, మంత్రులు, దౌమ్య, వ్యాసాది మహర్షులతో రాజసూయ యాగాన్ని గురించి మళ్ళీ ఆలోచించినాడు. పెద్ద వాళ్ళని, అతని యొక్క కులగురువు అయినటువంటి వ్యాసుడు, తర్వాత దౌమ్య మహర్షి, దౌమ్య బ్రాహ్మణుడు, వాళ్ళందరితో గురించి ఆలోచించినాడు. యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, రాజసూయాగం అన్న ఈ ఉత్తమ క్రతువు ఏ సామ్రాట్లకు తగినది, దానిపై నాకు శ్రద్ధ కలుగుతుంది. నా కోరిక ఎలా ఉందో చెప్పండి, ఎలా ఉంది, నేను చేయాలనుకుంటున్నాను, ఈ కోరిక మంచిదేనా కాదా అని అడిగాడు. వైశంపాయనుడు రాజా విలోచన జనమేజయ ధర్మరాజు అలా అడగగానే వారు సమయానికి తగినట్లుగా ధర్మజుడైనటువంటి యుధిష్ఠిరునితో ఇలా అన్నారు, ధర్మజ్ఞ రాజసూయ యాగానికి నువ్వు తగినవాడు. ఋత్వికులు, ఋషులు ధర్మజునికి రీతిని పలకగానే ధర్మజుని మంత్రులు, సోదరులు ఆ మాటను అభినందించినారు. ఆ తర్వాత జితేంద్రియుడు, ధీమంతుడైనటువంటి ధర్మరాజు లోకహితాన్ని కోరుతూ మరలా దాన్ని ఆలోచించినాడు. చాలాసార్లు ఆలోచిస్తున్నాడు. తన శక్తి సాధనాలను గుర్తించి దేశకాల ఆదాయ వ్యయాలను అవగాహన చేసుకుని కార్యరంభం చేసిన పూజ్యశాలి కడగంట్ల పాలు కాడు. ఎందుకంటే ఆయన అనేక మంది యొక్క సలహాలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ విధంగా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. ముందుగానే అన్ని విషయాలను తెలుసుకొని బ్రాహ్మణులతోనూ, తర్వాత మంత్రులతోనూ, ఋషులతోనూ, సత్పురుషులతోనూ అందరితో కూడా అనేక విధాలుగా చేయొచ్చా కాదా, ఇది మంచిదా కాదా అని చెప్పేసి ఆయన 1-2 సార్లు ఆలోచిస్తున్నాడు. ఆ విధంగా చేసినటువంటి వాళ్ళ యొక్క కార్యము కడగండ్ల పాలు కాదు. ఆ విధంగా మనము ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఒక ప్లాన్, ఒక చిన్న ప్లాన్ అనేటువంటిది వేసుకుని మనం చేస్తే అది ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అని చెప్తారు. తానొక్కడినే నిశ్చయించుకొని యాగకర్మాన్ని ఆరంభించరాదు. ఎందుకంటే కొన్ని విషయాలను మనము చేయాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాటిలో ఉండేటువంటి సాంప్రదాయాలేమి, వాటిలో ఉండేటువంటి విధానాలేమి, ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే రాజసూయగం అలాంటిది అని భావించి సర్వ యత్నాలతో కార్యాన్ని నిర్వహించి సంకల్పించిన యుధిష్ఠిరుడు రాజసూయ కార్యనిర్వహణలో శ్రీకృష్ణుని అందరికన్నా మిన్నగా తలచి శ్రీకృష్ణుని శరణు వేడినాడు. ఫైనల్గా ఆయన మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తిని యొక్క సజెషన్ తీసుకోవాలి. వీళ్ళంతా ఓకే అనేసినారు. ఆయన మెయిన్ ఇంపార్టెంట్, ఆయనే చక్రం తిప్పేవాడు ఇదంతా కూడా. కాబట్టి ఆయన్ని అడగాల, ఆయన శరణు వేడినాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు మహాబాహు, అప్రమేయుడు, లోక రక్షణమన్న కోరికతో జన్మించినటువంటి వాడు. అంటే అప్రమేయుడైన లోక రక్షణ చేయాలని అనేకమైనటువంటి
పుట్టుకతోనే అనేక దివ్యత్వంతో వచ్చినటువంటి వాడు. శ్రీరామచంద్రుడు మాదిరి కాదు అతను వచ్చిండేది, పుట్టుకతోనే ఆయుధాలతో వచ్చినాడు. ధర్మ సంరక్షణ చేయాలా, 4 భుజాలతో కనపడినాడు వాళ్ళందరికీ కూడా. అంటే ఆయన లీలలు అంత గొప్పవన్నమాట. ఆయన చెప్పడానికే వచ్చినాడు. ఆ విధంగా ధర్మ సంరక్షణ, ధర్మ స్థాపన, ధర్మాన్ని సంరక్షించడము, ధర్మాన్ని స్థాపన చేయడము, ఆ రెండింటి కోసం ఆయన రావడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా రావడం అనేటువంటి జరిగింది. దేవతలు సైతం మెచ్చుకునే శ్రీకృష్ణుని కర్మలను బట్టి ఆయనకు తెలియంది ఏదీ లేదు, ఆయన చేయలేనిది ఏదీ లేదు. ఆయనకు తెలియంది ఏదీ లేదు, ఆయన చేయలేనిది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన మనకు చరాచర ప్రకృతికి ఆధారమైనటువంటి వాడు. విశ్వం విష్ణు వశత్కారో భూతభవ్యో భవత్ప్రభు అంటారు. కాబట్టి విశ్వానికంతా ఆధారమైనటువంటి వాడు, అవతారాన్ని ధరించినటువంటి వాడు, పరిపూర్ణ అవతారం కలిగినటువంటి వాడు. పరిపూర్ణ అవతారం ఎందుకంటే మనకు అంశావతారాలు ఉన్నాయి, పూర్ణావతారాలు ఉన్నాయి, ఇట్లా అనేక అవతారాలు ఉన్నాయి. భగవంతుని యొక్క అవతారాలు పరిపూర్ణ అవతారం. ఈయన పరిపూర్ణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. కొంతమంది అంశావతారాలు ఉన్నాయి. జగద్గురు ఇది తప్పదు, జగద్గురు. ఆయన ఇద్దరే మనకు జగద్గురువులు. ఒకరు శంకరాచార్యులు, ఒకరు శ్రీకృష్ణుడు. వీళ్ళిద్దరే జగద్గురువులు అని పిలుస్తారు. కాబట్టి వాళ్ళు ఏది ఆయన చేయలేనిది ఏదీ లేదని యుధిష్ఠిరుడు భావించినాడు. శ్రీకృష్ణునకు భరింపరానిది ఏదీ లేదని భావించినాడు యుధిష్ఠిరుడు. ఈ విధంగా స్థిర నిర్ణయానికి వచ్చిన ధర్మరాజు గురుజనులను తెలియజేసే పద్ధతిలో సర్వప్రాణులకు గురువైనటువంటి శ్రీకృష్ణుని దగ్గరకు దూతను పంపాడు. వేగంగా ప్రయాణించే రథంలో ఆ దూత శీఘ్రంగా యాదవుల దగ్గరికి పోయి ద్వారకామాసి అయినటువంటి శ్రీకృష్ణుని కలిశారు. ఆ దూత వినయంగా నమస్కరించి శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. దూత ఇలా అన్నాడు, శ్రీకృష్ణ దౌమ్య వాసాదులతో పాండవ మక్షరాజులతో సోదరులతో కలిసి యుధిష్ఠిరుడు తమ దర్శనాన్ని కోరుతున్నాడు. ఈయన పోయినాడు డైరెక్ట్గా ద్వారకాకి పోయినాడు. ఆయన దూత చెప్పినాడు, స్వామి ధర్మరాజు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీకోసము అని చెప్పేసి. వైశంపాయనుడు దూతగా వచ్చినటువంటి ఇంద్రసేనుని మాట విని యుధిష్ఠిరుడు బలవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు తనను చూడగోరిన యుధిష్ఠిరుని చూడాలని తలచి ఇంద్రసేనుతో కలిసి ఇంద్రప్రస్థానికి బయలుదేరినాడు. వేగంగా పయనించే వాహనంలో శ్రీకృష్ణుడు వేగంగా వివిధ దేశాలను దాటిపోయాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలో ఉన్న యుధిష్ఠిరుని కలిసినాడు. అక్కడ మేనత్త కొడుకైనటువంటి ధర్మ భీమాదులచే తండ్రి వలె పూజించి ఆపై ప్రేమపూర్వకంగా మేనత్తను సందర్శించినాడు. ఆ తర్వాత ఆపై తనకు ప్రీతిపాత్రులైన అర్జునుడితో సమావేశమై ఆనందించినాడు. అర్జునుచే సకల నకుల సహదేవులచే తండ్రి వలె పూజించబడినాడు. ఆపై శ్రీకృష్ణుడు అనువైన తావును విశ్రమించినాడు. కొంతసేపు తర్వాత సన్నద్ధుడై సందర్శనకు అవకాశం కల్పించినప్పుడు యుధిష్ఠిరుడు ఆయన కలిసి తాను ఆశిస్తున్న ప్రయోజనాన్ని తెలియజేశాడు. ఆయన కూడా వచ్చినాడు. శ్రీకృష్ణుడు ఇట్లా వచ్చినాడు. ధర్మరాజు విధంగా వచ్చి ఒకచోట ఇంద్రప్రస్థంలో వాళ్ళిద్దరు కలుసుకున్నారు. శ్రీకృష్ణ నేను రాజసూయ యాగాన్ని చేయ సంకల్పించినాను, కానీ అది సంకల్ప మాత్రంతో సాధ్యమయ్యేది కాదు. దాన్ని నిర్వహించగల మార్గాలన్నీ మీకే తెలుసు కదా. అన్నిటినీ సాధించగలవాడు, అంతటా పూజించబడేవాడు, సర్వరాజులను శాసించగలిగినటువంటి వాడు అయిన రాజు మాత్రమే రాజసూయ యాగాన్ని సుసంపన్నం చేయగలడు. నా మిత్రులందరితో కలిసి నన్ను ఈ రాజసూయ యాగాన్ని చేయమంటున్నారు, కానీ కృష్ణ నీ మాటను బట్టి మాత్రమే నా అంతిమ నిర్ణయం ఉంటుంది. అంటే భగవంతుని ఏ కార్యం చేయాలన్నా కూడా మనం మనసులో అనుకోవాలంట. ఏమంటే మన అంతరాత్మలో భగవంతుడు ఉన్నాడన్నమాట. నీ గురించి ఒక ఇంగ్లీష్ కవి అంటాడంటే యు నో వెల్ యువర్ సెల్ఫ్ అంటాడు ఆయన. అంటే నీ గురించి నీకే తెలుసు, మిగతా వాళ్ళకి కాదు. నీ గురించి నీకే ఎక్కువ తెలుసు అని. కానీ మనం ఒక కార్యాన్ని చేసేటప్పుడు మన అంతరాత్మ హెచ్చరిస్తూ ఉంటుంది, అదే భగవంతుడు. కాబట్టి ఒక కార్యాన్ని జరిగేటప్పుడు ఈ కార్యం జరగడం వల్ల ఎవరికైనా కన్నీళ్లు కలుగుతాయా, ఎవరికైనా నేను ఈ కార్యం జరగడం వలన ఎవరి కుటుంబమన్నా నాశనం అవుతుంది అని ఆలోచించాలంటే మనం. అట్లా వస్తుంది అంటే దాన్ని మనం చేయకూడదంట. ఆపద చిహ్నాలు కలిగినాయంటే మనం ఆ కార్యాన్ని చేయకూడదు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి మనము ఆ విధంగా ఉంటేనే చేయాలి, లేకుంటే చేయకూడదు. నలుగురిని బాధించి ఒకరికి లాభం కట్టబెట్టకూడదు. నలుగురిని బాధించి
ఒకరికి లాభం పెట్టకూడదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, నలుగురిది ఒకడే కొట్టేస్తాడు, ఒకడే కొట్టేస్తాడు. మాకు చిన్నప్పుడు భిన్నాలు చెప్పేవాళ్ళు, అపక్రమ భిన్నము క్రమ భిన్నం అని. 1/4 అపక్రమ భిన్నం అనేవాళ్ళు. కరెక్టే అది. నలుగురిది ఒకటే కొట్టేస్తాడు పైన. 4/1 అంటే ఒకదాన్ని నలుగురికి పంచుతాడు, వాడు మంచివాడే కదా, అది మంచివాడే. ఇట్లా కాబట్టి ఆ విధంగా కొట్టేసినాడంటే వాడి బతుకు అట్లే ఉంటుంది. ఈరోజేమో వాడు సంతోషంగా ఉంటాడు, కానీ వాడిని బ్రతుకు చూడాలి మళ్ళీ మనము ఎట్లుంటుందో వాళ్ళ రాజకీయ నాయకుల బతుకులు సెకండ్ హాఫ్లో చూడాలి వాళ్ళ కథ. కాబట్టి కొందరు నా మీద ప్రేమతో నాలోని దోషాలను చెప్పరు, నాకేమో అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళంతా చేయి రాజా, ఇప్పుడే సరైన సమయము, చేసి పారేసాయి, నువ్వు రాజకీయ మేమంతా రెడీగా ఉన్నాం, ఎన్ని వేదికలు కావాలంటే అన్ని వేదికలు నిర్మిస్తాం అన్నీ చెప్తున్నారు. కానీ దోషాలు ఎవరు చెప్పరు. దీంట్లో దోషాలు ఏమన్నా ఉన్నాయా, ఎవరు రాజులు దండెత్తే అవకాశం ఉందా, ఇదంతా ఎవరు చెప్పరు వాళ్ళు. కానీ నీ యొక్క ఇదే నాకు ఆధారపడి, నీ నిర్ణయమే నాకు, నువ్వు చెప్తే నువ్వు చేసినట్లే. అంటే భగవంతుని గ్రీన్ సిగ్నల్ వచ్చిందనుకో, భగవంతుని యొక్క ఇది కూడా ఉంటుంది, దానికి ప్రేరణ కూడా ఉంటుంది, కాబట్టి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి తమకు హితమైనదే నాకు ప్రియమైనది. చూడండి, నీకు హితమైనదే నాకు ప్రియమైనది. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే, మనం కూడా ఏదైనా ఇంట్లో ఏ కార్యం చేసుకున్నా కూడాను మన ఇంటి దేవుని చెక్ చేసుకోవాలి. అవును, ఈ కార్యం చేయాలనుకుంటున్నాము, మీకు ఇష్టమైంది నాకు హితమైంది చెప్పి అనుకోవాలంట. కాబట్టి మనుషులు ఈ విధంగా స్వప్రయోజనంలో భిన్నంగా కనిపిస్తారు. ఒకరేమో ఎంకరేజ్ చేస్తారు, చేసేయని, దాని నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తప్పించుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఆ విధంగా నువ్వు ఆ కారణాలన్నింటినీ అతిక్రమించి కామక్రోధాలను పక్కకు నెట్టి ఈ లోకంలో నాకు సరిగా సరిపోయేదాన్ని నాకు చెప్పు. ఏం చేయాలా, రాజసూయాగం చేయాలా, అశ్వమేధ యాగం చేయాలా, ఇంకోటి చేయాలా, నాకు ఈ సరిపోయేది ఉంటే అది చెప్పు అని చెప్పేసి ధర్మరాజు శ్రీకృష్ణుడిని శరణు వేడినాడు చెప్పినారు. సో ఆ విధంగా రేపు మళ్ళీ శ్రీకృష్ణుడు మాట్లాడతారు ఎట్లా అనేటువంటిది. అదే సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. సో యదక్షర పద ప్రశ్నం మాత్ర అయిన తెలుపువే తత్సర్యం చమ్యతాదేవ నారాయణ నమోస్తుతే. వచ్చినట్టునే ఆనందంగా ఉంటుంది.
ప్రయాణం చేస్తున్న వానికి ఆ విషయాలు గురించి చెప్తున్నట్లయితే వాడు మూగువాడంటే. ఇప్పుడు చెవిటి వాడంటే ఎవరు ఇక్కడ? చెవులు వినపడకుండా ఉంటాడే వాడు మాత్రమే చెవిటోడు కాదంటే. అలాగే ఇంకొకడు చెబుతున్నా మంచి మాటలు వినకుండా తప్పుడు మార్గంలో ప్రయాణం చేసేవాడు చెవిటివాడు. పెద్దవాళ్ళు చెప్తుంటారు, తల్లిదండ్రులు చెప్తుంటారు, గురువులు చెప్తుంటారు, శాస్త్రాలు చెప్తున్నాయి ధర్మాన్ని గురించి. ఇంతమంది చెప్పినప్పుడు కూడాను అవన్నీ వినేసి మరి తప్పు మార్గంలో ప్రయాణం చేస్తుంటాడే వాడు నిజమైనటువంటి చెవిటివాడు. మరి గుడ్డివాడు ఇక్కడ. అలాగే అంధుడు అంటే మనకు అంధుడు అంటే కళ్ళు లేకుండా ఉండేవాడు అతను అంధుడు కాదు, నిత్యం కాదు. అన్నీ తెలిసినప్పటికీ అప్పుడు తెలిసినప్పటికీ తప్పుడు పనులు చేయాలని చూడండి ఒక నిర్ణయం తీసుకున్నవాడు గుడ్డివాడు. అన్నీ తెలిసి ఉంటాయి వానికి, మంచి ఏమో తెలిసి ఉంటుంది, చెడు ఏమో తెలిసి ఉంటుంది. అన్నీ తెలిసినప్పటికీ కూడాను తప్పుడు పని చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాడు, వాడు నిజమైన గుడ్డివాడు. కాబట్టి మనకి మూగవాడు చెవిటివాడు గుడ్డివాడు అంటే నిజంగానే చెవిటివాడు మనకి ఇంపార్టెంట్ ఉంటుంది, వాడు చెవిటివాడు కాదు. అన్ని విషయాలు వింటూ ఉంటాడు, అయినా తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తుంటాడు, వాడు చెవిటివాడే కదా. ఒకరికి చెప్పే స్థాయిలో ఉంటాడు, ఇది మంచి చెడు చెప్పే స్థాయిలో ఉంటాడు. అయినప్పటికీ వాడు ఒక తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తుంటే ఎవరో పోతుంటాడు, దారిలో పోతుంటాడు, ఆడ పెద్ద గొయ్యి ఉంటుంది, వాడిని పిలిచిన ఆయన ఆడ పెద్ద గొయ్యి ఉందిరా ఆడికి పోదురా అని చెప్పాలంట. చెప్పినా అనుకోండి వాడు నిజంగా నువ్వు వాడు కాదు, మంచివాడే. కానీ వాడు పోతుంటాడే వాడు చెప్పినప్పటికి విని కూడా అదే పనికి పోతాడే, అవి గోయపోతాడే, వాడు నిజంగా నువ్వు వాడు. ఎందుకంటే విన్నాడు, ఇందుకు చెప్పినాడు, పక్కన కూడా చెప్పినాడు ఇది మంచిది కాదు అని చెప్పినాడు, అయినా వాడు పోయినాడు. కర్మ కాకపోతే మరి ఏం చెప్పుకోవాలి? ఇంకా మనం కూడా అంతే కదా, ఎన్నో శాస్త్రాలు వింటున్నాం, ఎన్నో ధర్మాలు వింటున్నాం, వినేసి మళ్ళీ యథాప్రకారం మనకు నచ్చిన విధంగా చేస్తున్నాం అనుకోండి, శాస్త్రాన్ని పక్కన పెట్టేసి ధర్మాన్ని పక్కన పెట్టేసి సత్యాన్ని పక్కన పెట్టేసి మనకి ఇచ్చే విధంగా నడుచుకుంటున్నాం అనుకోండి, మనం నిజంగానే అంధవికారాలు చెప్పుకోవచ్చు. చెవు లేని వాళ్ళు గుడ్డివాళ్ళు సమానమే ఉంది, ఇంకా మూగవాడు గుడ్డివాడు ఎవరు కాదు, మనమే చెప్పుకోవచ్చు. కాబట్టి విన్నటువంటి విషయాలు ఆకలింపు చేసుకునేసి ఆ వైపు ప్రయాణం చేయాలట, ధర్మం వైపు ప్రయాణం చేయాలట.